నంద్యాల జిల్లా కొత్తపల్లి గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి తృతీయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ దేవతా మూర్తులను గ్రామంలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నాయకులు స్వామీజీలు మాట్లాడుతూ త్రయాణ దీక్షగా తులసిరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో మణికంఠ శర్మ బ్రహ్మత్వంలో ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయని తెలిపారు. అలాగే గ్రామం మరింత సుభిక్షంగా ఉండాలని మరకత శివలింగాన్ని సకల దేవతలని కూడా ప్రతిష్ఠ చేశామని గుర్తు చేశారు. దక్షిణామూర్తి ప్రతిష్ఠతో గ్రామం సుసంపన్నం అవుతుందని వారు పేర్కొన్నారు. శ్రీమాత్రే నమః. మనకి ఒక సామెత ఉంది, యథా రాజా తథా ప్రజ. అంటే రాజుగారు ఎంత ధర్మాత్ములైతే రాజుగారి ప్రవర్తన ఎలా ఉంటే అలా ప్రజలందరూ ప్రవర్తిస్తారని ఈ గ్రామానికి ఈ చుట్టుపక్కల గ్రామాలకి తులసిరెడ్డి గారు నాయకత్వం వహిస్తూ ఆయన నాయకత్వంలో ఇక్కడ ప్రజలందరూ కూడా ఎంతో ధర్మాత్ములుగా ఇక్కడ కనపడుతున్నారు. ఎందుకంటే ఈ గ్రామంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి అందరూ భక్తిభావంతో మా మీద పూలు జల్లి ఎంతో ఎండ ఉన్నప్పటికీ కూడా ఆ ఎండని లెక్క చేయకుండా భక్తిభావము వాళ్ళ మొహాల్లో మాకు స్పష్టంగా కనపడింది అనమాట. అది వాళ్ళ సొంతంగా వచ్చేది కాదు, ఒక నాయకుడి నుంచి ఆ భక్తిభావము అందరికీ సంక్రమించడం జరుగుతుంది. అలాంటి నాయకుడు ఇక్కడ దొరకటము ఈ గ్రామ ప్రజల యొక్క అదృష్టం. శ్రీమాత్రే నమః. శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి యొక్క తృతీయ బ్రహ్మోత్సవాలు కొత్తపాలెం గ్రామంలో త్రయాణిక దీక్షగా మానశ్రీ తులసిరెడ్డి గారి యొక్క దంపతుల యొక్క ఆధ్వర్యంలో మణికంఠ శర్మ గారి యొక్క బ్రహ్మత్వంలో అత్యంత వైభవపేతంగా మనం జరుపుకుంటున్నాం. అలాగే ఈ వార్షికోత్సవాలను పురస్కరించుకుని గ్రామం మరింత సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మరకత శివలింగాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం, దక్షిణామూర్తి వారిని, మీనాక్షి అమ్మవారిని, ధన్వంతరి స్వామివారిని మరియు సూర్యనారాయణ మూర్తిని, కాలభైరవ స్వామిని ఇట్లాగా సకల దేవతల్ని కూడా ప్రతిష్ఠ చేస్తూ ఆలయాన్ని పరిపుష్టిగా ఏర్పాటు చేస్తూ విచ్చేసే భక్తులకి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు చక్కటి జ్ఞానాన్ని ప్రసాదించే దక్షిణామూర్తి వారి ప్రతిష్టతో ఇది సుసంపన్నం కావించబడుతుంది. ఒక వ్యక్తి శక్తిగా మారితే ఎలా ఉంటుంది అని చూడటానికి తులసిరెడ్డి గారి యొక్క జీవితము ఈ గ్రామం యొక్క ఉదాహరణ. వారి యొక్క పూర్వ గురువులుగా ఉంటే ప్రమోద చైతన్య స్వామి వారి యొక్క సంకల్పంతో చిన్మయానంద స్వామి వారి యొక్క ఆశీర్వాదంతో తులసిరెడ్డి గారు ముందుకు సాగుతున్నారు. అలాగే ఈ యొక్క ప్రాంగణంలోకి రాగానే మనకి చంద్రశేఖరానంద సరస్వతి చిత్రపటాన్ని చూడగానే ఎంతో ఆనందదాయకంగా మారింది. ఎందుకంటే సనాతన భారత ఋషి పరంపరని గౌరవిస్తూ పూజిస్తూ తరాల వారికి అందించే గొప్ప సంకల్పాన్ని అనే దీక్ష తీసుకున్న తులసిరెడ్డి గారికి సదదా సంపూర్ణ శివ కేశవ అనుగ్రహం లభించుగాక. శుభం భూయాత్. నంద్యాల మండలం కొత్తపల్లె గ్రామంలో చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో మరకత లింగేశ్వర స్వామి, మధుర మీనాక్షి, మహాధన్వంతరి, దక్షిణామూర్తి, కాలభైరవ, ఉషాఛాయ, సూర్యనారాయణ విగ్రహాలను తో పాటు దత్తాత్రేయ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. అలాగే పాత చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో కూడా వినాయక, సుబ్రహ్మణ్యేశ్వర, గరుత్మంత విగ్రహాలను ప్రతిష్ఠించడం జరుగుతుంది. అలాగే పురాతనమైనటువంటి రామాలయము వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ కూడా రేపే ఉదయం 7:30 నుంచి 9-10 గంటల లోపల పూర్తి అవ్వదని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి భక్తాదులు, గ్రామ ప్రజలు, భక్తాదులు, మిత్రులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను.